హలో అందరికీ, ఈ వీడియోలో నేను టూనా ఫిష్తో చేపల పులుసు చేస్తున్నానండి. సూపర్గా ఉందండి టేస్ట్. నాకైతే ఈ చేప చికెన్ ముక్కలాగా అనిపించింది. పీస్ గట్టిగా ఉందండి, చేపల్లాగా మెత్తగా అయితే లేదు. టూనా ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది, హై ప్రోటీన్ ఉంటుందండి దీంట్లో. హార్ట్కి కూడా చాలా మంచిది. మీకు దొరికితే ఖచ్చితంగా ఈ విధంగా పులుసు చేసుకోండి. మరెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలండి. బాండలు తీసుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాలండి. నేను ఫస్ట్ టైం చేశానండి పులుసు, కానీ టేస్ట్ అయితే అద్రిపోయింది. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలండి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత అందులోకి టమాటాల పేస్ట్ కూడా వేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ మూత పెట్టుకున్నామంటే మనకు బాగా వేగుతుంది. చూసారా, ఆయిల్ ఇలా పైకి రావాలి. అప్పుడు అందులోకి సరిపడ్డంత మిరప్పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఈ ఆయిల్లోనే ఈ కారపొడి కూడా వేగితే మనకు పచ్చి వాసన ఉండదు. కలుపుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని పులుసు బాగా మరిగించాలండి. మరిగిన తర్వాత ఇద్దండి టూనా ఫిష్ ముక్కలు వేస్తున్నాను. ఇవి పీసెస్ పచ్చిగా ఉన్నప్పుడు చాలా డెలికేటెడ్గా ఉన్నాయండి. అదే ఉడికిన తర్వాత చికెన్ పీసెస్ లాగా గట్టిగా వచ్చాయి. నాకైతే నిజం చెప్పాలంటే ఎండి చేపల పులుసు తిన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది ఈ ఫిష్. మీకు కానీ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా ఉడికించుకోవాలండి. అప్పుడే బాగా ఉడుకుతుంది, ముక్కలోకి బాగా ఉప్పు కారాలు పడతాయి. లాస్ట్లో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి చేసుకున్న పొడి కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారా, గంట పెట్టి నేను ఎలా కలుపుతున్నానో, అయినా కూడా ముక్కకి ఏం కాలేదండి. బాగుంది. మీకు అందరికీ కానీ నచ్చితే ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.